ప్రాచీన నాగరికతల నుండి దాదాపు ప్రతి సంస్కృతిలో బంగారం గురించి ప్రస్తావన ఉంది. ఇది మానవునికి దొరికిన మొట్టమొదటి స్వచ్ఛమైన లోహం. ఐరోపా నుండి అమెరికా వరకు, ఆసియా నుండి ఆఫ్రికా వరకు బంగారం వేలాది సంవత్సరాలుగా మానవ జాతిలో భాగం. అందులో ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ప్రాణం. ఎంతగా అంటే వారికి ఇష్టమైన వారిని బంగారం అని పిలిచేంతలా. ఇంతలా మన జీవితాలతో ముడిపడిన ఈ బంగారం ఎలా ఏర్పడింది, ఎక్కడ లభిస్తుంది, బంగారం ఎందుకు ఇంత విలువైనది, ఎప్పటి వరకు భూమి మీద బంగారం దొరుకుతుంది, స్వచ్ఛమైన బంగారంని ఎలా కనిపెట్టాలి, కేడియం బంగారం అంటే ఏమిటి, 916 బంగారం అంటే ఏమిటి, హాల్ మార్క్ యొక్క ఉపయోగం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా బంగారం భూమి మీద ఎలా ఏర్పడింది. బంగారం ఎలా ఏర్పడింది అని చెప్పడానికి చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే భూమి ఏర్పడినప్పుడు మాత్రం బంగారం భూమి మీద లేదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భారీ గ్రహ శకలాలు భూమిని బలంగా ఢీకొట్టడం వల్ల భూమి మీద బంగారం లాంటి లోహాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇలా ఏర్పడిన బంగారం భూమి లోపలి పొరల్లో వివిధ ప్రదేశాల్లో నిక్షిప్తమైంది. మరి మనకు బంగారం ఎక్కడి నుండి లభిస్తుంది? భూమి మీద దాదాపు అన్ని ప్రదేశాల్లో ఎంతో కొంత బంగారం లభిస్తుంది. భూమి మీదనే కాకుండా నీళ్లలో, మొక్కలు, జంతువులలో కూడా బంగారం ఉంటుంది. అంతెందుకు మన శరీరంలో కూడా 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. భూమి మీద ఎక్కువగా బంగారం లభించే ప్రదేశం మాత్రం ఆఫ్రికా కాంటినెంట్. ప్రపంచంలో ఉండే బంగారు గనుల్లో దాదాపు సగం కంటే ఎక్కువ బంగారు గనులు కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా బంగారంను ఉత్పత్తి చేసే దేశం మాత్రం చైనా. మన దేశంలో కూడా బంగారు గనులు ఉన్నాయి. మన దేశంలో లభించే బంగారంలో దాదాపు 80% కర్ణాటకలోనే లభిస్తుంది. అందుకే కర్ణాటకను ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అని అంటారు. భారతదేశంలో ప్రధానంగా 3 బంగారు గనులు ఉన్నాయి. ఒకటి కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని హట్ గోల్డ్ ఫీల్డ్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బంగారు గనుల్లో ఒకటి. ఇప్పటికీ దీని నుండి బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. రెండవది కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్. దీనిని కేజీఎఫ్ గనులు అని కూడా అంటారు. కేజీఎఫ్ మూవీ కథ ఈ గనుల చుట్టే తిరుగుతుంది. వివిధ కారణాల వల్ల కేజీఎఫ్ గనులను 2001లో మూసివేశారు. కానీ ఇప్పటికీ 30 లక్షల టన్నుల బంగారం ఈ గనుల్లో ఉందని ఒక అంచనా. మూడవది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రామగిరి గోల్డ్ ఫీల్డ్. భారతదేశం ప్రతి సంవత్సరం 1.3 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మన అవసరాలకు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం దాదాపు 1000 టన్నుల కంటే ఎక్కువ బంగారంని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి బంగారం ఎందుకు ఇంత విలువైనది? బంగారం చాలా అరుదైన లోహం. ఇది మనకు అంత సులువుగా దొరకదు. బంగారం గనుల నుండి తీసిన టన్ను మట్టిని జల్లెడపడితే దాని నుండి కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది. అంటే 1000 కిలోల మట్టి నుండి లభించేది కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే. బంగారం ఇంత తక్కువగా లభిస్తుంది కాబట్టి బంగారాన్ని కనిపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వెలికి తీసిన మొత్తం బంగారం చాలా తక్కువ. మనం ఇప్పటి వరకు తీసిన బంగారం మొత్తాన్ని 3 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ని నింపవచ్చు, లేదా 60 ట్రాక్టర్ ట్రాలీలను నింపవచ్చు, లేదా ఇది మనం 1 గంటలో ఎంతైతే స్టీల్ని ఉత్పత్తి చేస్తామో దానికి సమానం. కృత్రిమంగా తయారు చేద్దామంటే అది కూడా కుదరదు. ఇప్పటి వరకు చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మన దేశంలో కూడా పూర్వకాలంలో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ లాభం లేకుండా పోయింది. ఇంత అరుదుగా లభిస్తుంది కాబట్టి పూర్వకాలంలో దీనిని కరెన్సీగా వాడేవారు. ఇప్పటికీ కొన్ని దేశాలు వారి కరెన్సీ తర్వాత చెల్లింపులకు బంగారంను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం దొరకదా అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భూమి మీద కేవలం 2,47,000 టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఇందులో దాదాపు 2 లక్షల టన్నుల బంగారం వెలికి తీసాం. అంటే ఇంకా కేవలం 47,000 టన్నుల బంగారం మాత్రమే మిగిలి ఉంది. ఈ బంగారంను కూడా 2040 వరకు మనం భూమి నుండి తీస్తామని అంచనా వేశారు. 2040 తర్వాత బంగారం దొరకదా అంటే భూమి నుండి బంగారం లభించడం చాలా కష్టం. భూమి మధ్య భాగంలో బంగారం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు, కానీ ఆ బంగారంను వెలికి తీయడం దాదాపు అసాధ్యం. అన్ని సముద్రాల్లో కలిపి దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ బంగారంను భూమి మీద ఉన్న మనుషులకు పంచితే ఒక్కొక్కరికి 4 కిలోల బంగారం వస్తుంది. కానీ ఈ బంగారాన్ని వెలికి తీయాలంటే చాలా కష్టం. సముద్రపు నీటి నుండి తక్కువ ఖర్చుతో బంగారాన్ని వెలికి తీసే టెక్నాలజీ ఇప్పుడు మన వద్ద లేదు. బంగారం ఉత్పత్తి తగ్గుతుండటం, దీని వినియోగం క్రమంగా పెరుగుతుండడం వల్ల భవిష్యత్తులో బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి, కానీ తగ్గడం ఉండదు.
బంగారం రేట్లు పెరుగుతుండడం వల్ల కొన్ని సందర్భాలలో బంగారం వినియోగం తగ్గించుకుంటున్నారు. ఉదాహరణకు ఒకప్పుడు ఒలింపిక్స్లో 1912 వరకు గోల్డ్ మెడల్ మొత్తం బంగారంతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్లో కేవలం 1.34% మాత్రమే గోల్డ్ను వినియోగిస్తున్నారు. అంటే గోల్డ్ మెడల్ అని ఇచ్చే మెడల్లో మొత్తం బంగారం ఉండదు. మరి ఎక్కువ మంది బంగారం ధరించడానికి ఎందుకు ఇష్టపడతారు? ఒకటి, దీని యొక్క రంగు. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగులో చాలా అందంగా కనిపిస్తుంది. రెండవది, బంగారంను ధరించడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని జరగదు. బంగారం లోహానికి ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో తుప్పు పట్టదు, ఇతర పదార్థాలలో త్వరగా చర్య జరపదు. అంటే మనం గోల్డ్ రింగ్ పెట్టుకొని వివిధ పదార్థాలను ముట్టుకున్న బంగారంకు ఏమీ కాదు. చివరిది ముఖ్యమైనది, దీనికి సాగే గుణం ఎక్కువ. అంటే బంగారం ఎంత సన్నని తీగ చేసినా అది విరగదు. 28 గ్రాముల బంగారం నుండి 80 కిలోమీటర్ల పొడవైన తీగగా చేయొచ్చు. అదే 28 గ్రాముల బంగారంను 100 చదరపు అడుగుల షీట్గా తయారు చేయవచ్చు. ఇలా చేస్తే చివరికి అది పారదర్శకంగా లేదా ట్రాన్స్పరెంట్గా మారుతుంది, కానీ అది మాత్రం విరగదు. ఈ గుణం వల్ల తక్కువ బరువులోనే ఆభరణాలను తయారు చేయడం సులువు అవుతుంది. స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. మనం దీనిని గట్టిగా నొక్కితే అచ్చు కూడా పడుతుంది. ఇంత మెత్తని బంగారంతో ఆభరణాలు చేస్తే సులువుగా తెగిపోతాయి. కాబట్టి ఆభరణాల గట్టిదనం కోసం బంగారంలో రాగి, సిల్వర్, కాడ్మియం లేదా నికెల్ వంటి లోహాలను కలిపి తయారు చేస్తారు. ఈ లోహాలను కలపడం వల్ల అవి దృఢంగా మారి ఎక్కువ కాలం మన్నుతాయి. బంగారంలో కలిపే కాపర్, సిల్వర్ వంటి లోహాల యొక్క బరువును బట్టి దాని యొక్క స్వచ్ఛతను సూచిస్తారు. బంగారం స్వచ్ఛతను క్యారెట్స్ లో కొలుస్తారు. ఇందులో 0 నుంచి 24 క్యారెట్స్ వరకు ఉంటాయి. 24 క్యారెట్స్ బంగారం అత్యంత స్వచ్ఛమైనది. అంటే ఇందులో 99.9% బంగారం ఉంటుంది. అంటే దాదాపు 100%. 22 క్యారెట్ల బంగారంలో 91.6% బంగారం ఉంటే 8.4% రాగి వంటి లోహాలు ఉంటాయి. అంటే 24 క్యారెట్స్లో 22 భాగాలు బంగారం ఉంటే 2 భాగాలు కాపర్ ఉంటుంది. 22 క్యారెట్స్ ఆభరణాలలో 91.6% బంగారం ఉంటుంది. 91.6లో పాయింట్ తీసేసి 916 బంగారం అంటారు. సాధారణంగా ఆభరణాలు తయారు చేయడానికి 22 క్యారెట్స్ బంగారాన్ని ఉపయోగిస్తారు. 22 క్యారెట్స్ బంగారంతో తయారు చేసిన ఆభరణాలను 916 బంగారు ఆభరణాలు అని కూడా అంటారు. క్యారెట్స్ తగ్గిన కొద్దీ ఆ బంగారంలో బంగారం యొక్క శాతం తగ్గుతూ రాగి లాంటి లోహం యొక్క శాతం పెరుగుతుంది. క్యారెట్స్ పెరిగిన కొద్దీ ఆ బంగారంలో బంగారం యొక్క శాతం పెరుగుతూ రాగి లాంటి లోహం యొక్క శాతం తగ్గుతూ ఉంటుంది. కేడియం బంగారం అని తరచూ వింటుంటాం. కేడియం అంటే కాడ్మియం. దీనిని సింపుల్గా కేడిఎం అని పిలుస్తారు. బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు వాటిని అతకడానికి కాడ్మియం ఉపయోగిస్తారు. కాడ్మియం కలిపిన 916 బంగారంను లేదా 22 క్యారెట్స్ బంగారంను 916 కేడిఎం బంగారం అని అంటారు. ఈ కాడ్మియం బరువు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఉష్ణోగ్రత వద్ద బంగారంను అతకవచ్చు. కాడ్మియంతో బంగారం అతికితే ఆ ఆభరణాలు అతుకు లేకుండా కనిపిస్తాయి. కానీ కాడ్మియం వల్ల చర్మ సంబంధమైన ఆరోగ్య సమస్యల కారణంగా దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిషేధించింది. బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ అని చూస్తూ ఉంటాం. హాల్ మార్కింగ్ మనం కొనుగోలు చేసే బంగారు ఆభరణాల యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది బంగారు వస్తువులపై ముద్రించిన స్టాంప్ లేదా ముద్ర లేదా చిహ్నం. ఉదాహరణకు 24 క్యారెట్స్ బంగారానికి 999 హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. అంటే ఇందులో 99.9% స్వచ్ఛమైన బంగారం ఉంటుందని అర్థం. అదే 22 క్యారెట్స్ బంగారంపై 916 హాల్ మార్క్ ఉంటుంది. ఇది 91.6% స్వచ్ఛమైన బంగారం. సాధారణంగా దుబాయ్ నుండి వచ్చేవారు బంగారాన్ని కొనుక్కొని వస్తారు. దుబాయ్ అంటే బంగారు ఆభరణాలకు చాలా ఫేమస్. ఎక్కువ మంది దుబాయ్ బంగారం ఎందుకు కొంటారు, ఆ నగలు ఎందుకు పసుపు రంగులో మెరుస్తూ ఉంటాయి అని కొందరికి అనుమానం వస్తుంది. దుబాయ్ బంగారం ఎక్కువగా స్వచ్ఛంగా ఉండటం వల్ల ప్రత్యేకమైన పసుపు రంగు వస్తుంది. దుబాయ్లో బంగారు ఆభరణాలను సాధారణంగా 22 లేదా 18 క్యారెట్స్ బంగారంతో తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో తయారు చేసే బంగారు ఆభరణాల కంటే ఎక్కువ శాతం స్వచ్ఛమైన బంగారం ఉండటం వల్ల వీటికి ఆ ప్రత్యేకమైన రంగు వస్తుంది. అందుకే దుబాయ్ నుండి వచ్చేవారు ఖచ్చితంగా బంగారాన్ని తీసుకువస్తారు. బంగారంను ఆభరణాలే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. గోల్డ్ నుండి కరెంటు చాలా వేగంగా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసరిస్తుంది. కాబట్టి చాలా వరకు మొబైల్ కంపెనీలు ఫోన్ సర్క్యూట్ బోర్డులలో బంగారాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ఐఫోన్లో దాదాపు 0.034 గ్రాముల బంగారం ఉంటుందని అంచనా.
ఒక సంవత్సరంలో తన పాత ఐఫోన్ల నుండి యాపిల్ కంపెనీ దాదాపు 1 కేజీ బంగారాన్ని వెలికితీసింది. చాలా కంప్యూటర్లలో 1 గ్రాము బంగారంలో 1/3 వంతు ఉంటుందని అంచనా. F1 కార్లలో ఉపయోగించే ఇంజన్లో కూడా గోల్డ్ను ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనం అంతరిక్షంలోకి పంపించే శాటిలైట్ లోపల కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలపై బంగారాన్ని పూస్తారు. పూర్వం అన్నంలో కొంత బంగారం కలిపి తీసుకుంటే అది జీర్ణ శక్తిని పెంచుతుందని నమ్మేవారు. పురాతన కాలంలో ఈజిప్ట్ వారు చర్మ సంరక్షణ చికిత్సలో బంగారాన్ని ఉపయోగించేవారు. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. బంగారం మెలనిన్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. బంగారాన్ని డయాగ్నోస్టిక్స్, లైఫ్ సపోర్ట్ డివైజులు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కోసం కూడా ఉపయోగిస్తారు. కొన్ని రకాల మందుల తయారీకి, పండ్ల క్యావిటీలను పూరించడానికి, అంతేకాకుండా పండ్లకు క్యాప్లు పెట్టడానికి దీనినే మనం బంగారు పన్ను అని పిలుస్తాం. ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఇవ్వండి ఈ బంగారం ముచ్చట్లు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ నాలెడ్జ్ఫుల్ వీడియోను మీ దగ్గర వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.